సకల కళల కాణాచి ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా. ఈ జిల్లాలో రామదాసుపేట గ్రామంలో పల్లి అప్పయ్య, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు జన్మించిన వ్యక్తి పల్లె నల్లనయ్య. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పలువురు మంత్రుల వద్ద అదనపు పర్సనల్ కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాదు, పార్వతీపురం, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో జోనల్ కమిషనర్గా, డిప్యూటీ కమిషనర్గా 3 దశాబ్దాలకు పైగా విశేష సేవలందించారు. నల్లనయ్య భార్య లక్ష్మి, వీరి ఏకైక కుమార్తె డాక్టర్ రుక్మిణి కృష్ణ డెంటల్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నారు. నల్లనయ్య 100కు పైగా వివిధ అంశాలపై కవితలను రాశారు. ఆయన రాసిన కవితలు వివిధ మాస దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల స్థల పురాణాలను గీత రూపంలో రాశారు. దేవుళ్లందరిపైన, అన్ని పండుగలపైన గీతాలు రచించారు. అలాగే పురపాలక శాఖలో ప్రధాన కార్యకలాపాలు, ప్రజలకు అవగాహన కల్పించే పాటలు, నాగరికతకు మూలస్తంభాలుగా నిలిచిన సేవా కులాలపైన, తెలుగు భాష మాధుర్యం అంశాలపైన నల్లనయ్య ఎన్నో గీతాలను రచించారు. గతంలో కృష్ణా పుష్కరాలు సందర్భంగా ఉత్తమ సేవలు అందించినందుకు అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు చేతుల మీదుగా సర్టిఫికేట్, షీల్డ్ అందుకున్నానని నల్లనయ్య చెప్పారు. ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుని చెప్పారు. నల్లనయ్య రాసిన 200కు పైగా గీతాల సంపుటి నల్లనయ్య వెన్నముద్దలు పేరిట త్వరలో వెలువడనుంది. పల్లి నల్లనయ్య, ఆంధ్రప్రదేశ్ పురపాలక పరిపాలనా శాఖలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం జీవీఎంసీ మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. తెలుగు భాషకు సంబంధించి నాకు చిన్నప్పటి నుంచి పౌరాణిక పద్యాలు, ఆ పద్య నాటకాలు మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు చాలా క్రోసుల దూరంలో రాత్రి కాలినడకన వెళ్ళి ఆ నాటకాలు చూసిన అనుభవం ఉంది. దాంతో ఈ పద్యం మీద మక్కువ ఎక్కువ ఏర్పడింది. ఎందుకంటే తెలుగులోనే ఒక పద్యం ఉంది, ఇంకే భాషలో కూడా లేదు. దాదాపు నేను 220 పాటల వరకు రాయడం జరిగింది. నా ఇతివృత్తం ఏంటంటే, భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాల స్థల పురాణం గేయ రూపంలో చెప్పాను. అలాగే చాలా రికార్డ్ అవ్వాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో ఎక్కువ పాటలు రాసిన రచయితను నేనే అనుకుంటాను. ఎందుకంటే రచయిత ఉత్తరాంధ్రలో ఇతివృత్తం మీద, దేవాలయాలు కానీ, యాస భాషల మీద కానీ ఎక్కువ వీడియోస్ నేను చేసినవి ఉన్నాయి. శ్రీకాకుళం వైభవం కానీ, విజయనగరం వైభవం కానీ, విశాఖపట్నం వైభవం కానీ, ఉత్తరాంధ్ర వైభవం కానీ, అలాగే నాగరికతకి 4 స్తంభాలైన చాకళ్ళు, మంగళ్ళు, సాలోళ్ళు, కుమ్మరోళ్ళు, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, వీటి మీద రాయటం కాకుండా మా శాఖపరమైన అంశాల మీద కూడా నేను ఒక 10 పాటల వరకు రాశాను. నల్లనయ్య రచనలో, కవిత్వంలో ఉత్తరాంధ్రకే పెద్దపీట వేశారు నల్లనయ్య. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉత్తరాంధ్ర వైభవం, దేవాలయాల స్థల పురాణం వంటి అంశాలను స్పృశిస్తూ దాదాపు 20 పాటలను రాసిన గీత రచయిత నల్లనయ్య అనడంలో ఎటువంటి సందేహం లేదు. పౌరాణిక పద్యనాటకం ఒక్క తెలుగు వారికే సొంతమని, దానిని పరిరక్షించేందుకు నల్లనయ్య అలుపెరగని కృషి చేస్తున్నారు. బడే శ్రీరాములు నాయుడు నేతృత్వంలో ఉత్తరాంధ్ర పౌరాణిక పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం నల్లనయ్య కళాసేవలను గుర్తించి రజత కిరీటంతో ఘనంగా సత్కరించారు. చూశారు కదండి, పల్లి నల్లనయ్య గారి బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు. వృత్తిరీత్యా సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నారు. ప్రవృత్తిరీత్యా కవిగాను, అలాగే గేయ రచయితగా రాణిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా పొందారు. భవిష్యత్తులో కూడా మరిన్ని అవార్డులు నల్లనయ్య గారు పొందాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.